అందరు ఎలా ఉన్నారు? ఈరోజు దశావతారాల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయి గుంటూరులో స్టార్ట్ అయిపోయాను. మధ్యలో ఉన్న కాళీమాత ఆలయం చూసుకొని అలానే గుంటూరులో ఎంతమంది అయోధ్య ఎగ్జిబిషన్కి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు కల్వరి టెంపుల్ కూడా కనిపించేసింది. కల్వరి టెంపుల్ గుంటూరులో అతి ఫేమస్. అలా చూస్తుండగానే దశావతార టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది చాలా బాగుంటుంది. దశావతారాల్లో ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న టెంపుల్ ఇది. చాలా చక్కగా ఉంటుంది. టెంపుల్ పైన ఇలా అన్ని అవతారాలు ఆ వెంకటేశ్వర స్వామి దశావతారాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా 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 బాగుంటుంది. చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు. అలానే ఆ స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శనివారం అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారు. తిరుపతిలాగే చిన్న తిరుపతిలాగా అనిపిస్తూ ఉంటుంది. ఈ శనివారం కూడా భక్తులైతే చాలామంది చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ లడ్డు ప్రసాదం కానీ అలానే స్వామివారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి 11 గంటల నుంచి అన్నప్రసాదం కూడా పెడుతూ ఉంటారు. పక్కనే ఈ టెంపుల్కి పక్కనే గోశాల కూడా కనిపించింది. అక్కడ చిన్న లేగదూడ కనిపించగానే చాలా క్యూట్గా అనిపించింది. దాని దగ్గరికి వెళ్తుంటే అది కూడా నా దగ్గరికి ఇలా ముందుకైతే వస్తుంది. అలా కాసేపు దాంతో ఆడుకొని పక్కనే ముక్కోడి ఏకాదశి రోజు శివుని విగ్రహం అయితే పెట్టేసి హోమాలు అవన్నీ జరిగాయి. సో అలా శివుని విగ్రహంది కూడా చూసుకున్నాము. చాలా చక్కగా కట్టారు. ఇక్కడంతా హోమాలు ముక్కోటి ఏకాదశి రోజు చేశారు. అదంతా చూసుకొని కింద సెల్లార్ లోపల అన్నప్రసాదం అయితే చేస్తారు. తిరుపతిలో చేసినట్లే ఉంటుంది. ఆ స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి బయటకు వస్తే జైన్ టెంపుల్ కనిపించింది. ఆ వీడియోస్ నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.